గోదావరిలోకి కలుషిత జలాలు వెళ్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈరోజు ఉదయం తెలుస్తూ ఉన్నది. రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాలు నేరుగా గోదావరిలోకి కలుస్తుండడం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారంట. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి, ఉపేక్షించలేదు అని స్పష్టం చేసినట్టు కూడా చెబుతూ ఉన్నారు. అసలు పుణ్యస్థానాలకు ఉపయోగించే గోదావరి జలాలు వచ్చే భక్తులకి కలుషితమైన నీటితో ఏం చేయాలని ఓ పక్క ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దీనిపైన బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పటికే ఆ స్థానిక జిల్లా మంత్రి, మరో మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కందుల దుర్గేష్కి ఇప్పటికే ప్రజలు కూడా కోరారంట. వ్యర్థ జలాలు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి వెళ్తూ ఉన్నాయి, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి? ఆంధ్ర పుణ్యస్థానాలకు ఉపయోగించే రాజమండ్రి గోదావరి జలాలని ఈ పూర్తిగా కలుషితమయం చేసేస్తున్నారు, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి జనం కూడా అడిగారంట. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అట్లాగే నాదెళ్ల మనోహర్ మరో మంత్రి, అట్లాగే మంత్రి కందుల దుర్గేష్, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలోని మొత్తం కూడా వాకౌట్ చేసి మొత్తం అంతా ఏదైతే ఆ జలాలు ఎక్కడైతే కలుస్తున్నాయి వ్యర్థాలు అని చెప్పి మొత్తం అంతా వాకౌట్ చేశారంట. చేసి దీనిపైన వ్యర్థ జలాలు నివారణ కోసం బడ్జెట్ సమావేశాల్లోని అవసరమైతే క్యాబినెట్లో దీనికోసం మాట్లాడాలని కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తున్నది. సరే, ఇట్లాంటివి చేయడం చాలా మంచి ప్రశ్నించే తత్వంలోని ప్రశ్నించే పార్టీ, ప్రశ్నించే ఒక మంచి రాజకీయ వేదిక అనుకున్న సమయంలో అంటే ఇట్లా జనం మీదకి వచ్చి, జనం దగ్గరికి వచ్చి, జలాల దగ్గరికి వచ్చి ప్రశ్నించే ఏర్పాట్లు చేయటము, ఆ సమస్యలని తీర్చే ఏర్పాట్లు చేయటము ఏ మంత్రి అయినా ఎమ్మెల్యేకైనా రాజకీయ నాయకులకి ఉంటుంది సహజంగా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ పనితీరు దీని మీద అమోఘంగా చెప్పుకోవచ్చు. కానీ ఇదే ఈరోజు ఏదో కంటి తుడుపు కోసం వదిలేసే కాకుండా మళ్ళీ వచ్చేసరికి అది ఏదైనా 5 రోజులు తీసుకుంటారో 10 రోజులు తీసుకుంటారో ఏదైనా టైం తీసుకొని దీన్ని ఈ వ్యర్థ జలాలు రాకుండా నేరుగా ఈ ఏవైతే కెమికల్స్ అవి కలవకుండా రాజమండ్రి ఈ ఏదైతే గోదావరిలో కలవకుండా చూడవలసిన బాధ్యత అయితే ముందుకి మాత్రం ఈ మంత్రులకు ఉన్నది. దీన్ని పరిష్కార మార్గాన్ని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నించే తత్వంలోని రాజకీయ వేదికని దాన్ని అట్లాగే కొనసాగించే ఏర్పాట్లు చేయాలి, ప్రశ్నించాలి, దాని నివారణ చర్యలు తీసుకోవాలి, దానికి కావలసినటువంటి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా తీసుకోవాల్సింది మంత్రులపైన ఉంటుంది, రాజకీయ నాయకులపైన ఉంటుంది, ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కలుషిత జలాలని ఏ విధంగా మార్చి ఏర్పాట్లు చేస్తారు, ఏ విధంగా దీన్ని నివారణ చర్యలు తీసుకుంటారన్నది ఈ ప్రభుత్వానికి అధికారులకు ఉంది. ఈ అధికారులు కూడా చాలామంది మంచాలు ఎక్కి ఇట్లా వదిలేస్తున్నారని కూడా, గాలికి వదిలేస్తున్నారని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా డిప్యూటీ సీఎం వచ్చారు కాబట్టి దాన్ని ముందుకు పూనుకొని ఈ చర్యలకి పూర్తిగా దీన్ని అడ్డుకట్ట వేసి ఎట్టి పరిస్థితుల్లో కలుషిత జలాలని ఆపే ప్రయత్నం, వ్యర్థ జలాలు రాకుండా చేసే ప్రయత్నం పూర్తిగా చేయవలసింది ప్రభుత్వం. దానికి పూనుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రజలు కూడా అక్కడ జేజేలు పలుకుతున్నారు, ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు అనేది వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ.